తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగినటువంటి రత్నాచల్ విధ్వంసంలో ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయాన్ని చొప్పించాలనే ప్రయత్నంలో భాగంగా 3 రోజుల పాటు కరుణాకర్ రెడ్డి గారిని విచారించడం జరిగింది. ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే దీనికి ప్రధానమైనటువంటి కారణం తునిలో సంఘటన జరుగుతున్న సందర్భంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కాపులకు సంబంధించినటువంటి విధ్వంసకాండ కాదు, ఇది కడప నుంచి వచ్చినటువంటి రౌడీలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు అని చెప్పారు. ఆ చెప్పినటువంటి మాటని నిజం చేయటం కోసం ఈ రోజున సిఐడి డిపార్ట్మెంట్ను అక్రమంగా ఉపయోగించి కరుణాకర్ రెడ్డి గారిని దానిలో ఫిక్స్ చేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నదని ఒక అపవాదు వేయాలనేటువంటి ప్రయత్నం జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా ఒక రాజకీయ డ్రామాగా నడుస్తా ఉన్నది. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారిని ఇప్పటికి 3 సార్లు పిలిచారు. విచారణ పేరుతో గంటల తరబడి కూర్చోబెట్టి పంపించారు. చూసే జనానికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఏమీ లేదే ఇంతసేపు ఏం విచారణ చేస్తారు, 3 రోజుల పాటు సుమారుగా 20 గంటల సేపు విచారణ జరిపారంటే దీనిలో ఏదో గొప్ప విషయం ఉన్నదనేటువంటి మాటని ప్రచారం చేయటం కోసం వ్యూహాత్మకంగా ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంగానే దీన్ని మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో అంశం ఏమిటంటే మంజునాథ కమిషన్. నిన్న తిరుపతిలో నిన్నగాక మొన్న మంజునాథ కమిషన్ వెళ్ళినప్పుడు బీసీలు కాపుల్ని బీసీల్లో చేర్చడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో రెచ్చిపోయి దౌర్జన్య కాండకు దిగారు. ఇది చంద్రబాబు నాయుడు గారు కావాలని రెచ్చగొడుతున్నటువంటి అంశంగానే మేము భావిస్తున్నాం. నేను ఒకటే మనవి చేస్తున్నా, కాపుల్ని బీసీలో చేర్చాలి అనేది డిమాండ్ కాదు, ఇది అంగీకరించినటువంటి డిమాండ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేరుస్తామని అంగీకరించినటువంటి అంశం తప్ప ఇది నూతనంగా వస్తున్నటువంటి డిమాండ్ కానే కాదనే అంశాన్ని దయచేసి బీసీ సోదరులు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. బీసీ సోదరులకు నేను ప్రత్యేకంగా సవినయంగా కోరుకుంటున్నది ఏమిటంటే మీకు మాకు ఘర్షణ లేదు. బీసీలకి కాపులకి మధ్యన ఘర్షణ వాతావరణం ఉండవలసినటువంటి అవసరమే లేదు. మేము కోరుకుంటున్నది, కాపులు కోరుకుంటున్నది ఏమిటంటే బీసీలకు నష్టం లేకోకుండా కాపుల్ని బీసీలో చేర్చమని కోరుకుంటున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు నష్టం లేకోకుండానే కాపుల్ని బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు బీసీలని కాపుల మీదకు ఎగదోలి రెచ్చగొట్టి సమాజంలో బీసీలకి కాపులకి మధ్యన ఘర్షణ వాతావరణాన్ని అగాధాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ మంజునాథ కమిషన్ ఎక్కడికి వెళితే అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీలందరినీ రెచ్చగొట్టి కాపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం దుర్మార్గమైనటువంటి అంశం. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన ఒక మాట మాట్లాడాలా. ఏమని మాట్లాడాలా? అయ్యా బీసీ సోదరులారా, కాపుల్ని బీసీలో చేరుస్తానని నేను హామీ చేశాను, అది కూడా బీసీలకు ఏ విధమైన నష్టము లేకోకుండా కాపుల్ని బీసీలో చేరుస్తాను. కాపు సోదరులారా మీరు ఆవేశపడొద్దు, అలాగే బీసీ సోదరులారా మీరు ఆవేశపడొద్దు అని చెప్పవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపుకోకుండా ఎందుకు కూర్చున్నారని అడుగుతా ఉన్నా. కేవలం కాపుల మీదకు బీసీలను రెచ్చగొట్టి కాపులకి బీసీలకి మధ్యన ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మంట పెట్టి ఆ మంటలో చలి కాగాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది. ప్రతి ఊరు మంజునాథ కమిషన్ పంపించడం, అక్కడ కాపులెళ్లి బీసీల్లో చేసేదానికి సంబంధించినటువంటి లెక్కలు వారికి చూపిస్తే బీసీలందరూ కూడా రెచ్చిపోయి వారి మీద ఘర్షణ పడే వాతావరణాన్ని కావాలని పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు
బీసీల్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన వారిని ఎగదోలుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను బీసీ సోదరులందరికీ కూడా మనవి చేస్తున్నా, బీసీలకు కాపులకి మధ్యన ఏ విధమైన ఘర్షణ వాతావరణం సమంజసమైనది కాదు. బీసీలకు నష్టం లేకోకుండానే కాపుల్ని బీసీలో చేర్చమని కాపులు కోరుతున్నారు తప్ప మీరు తినేదానిలో మేము వాటా అడగడం లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించాలని, మన అందరం సోదరులమని మీరు గమనించి వ్యవహరించవలసిందిగా వారిని ఈ సందర్భంగా వినయపూర్వకంగా వారిని కోరుతూ ఉన్నాం. రెండో అంశం, ఈ రోజునే ఉమ్మడి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఒక ఆర్డర్ ఇచ్చింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు కోర్టులో పిటిషన్ వేస్తే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఒక ఆర్డర్ని హైకోర్టు ఇవాళ రిలీజ్ చేసింది. ఇది చాలా శుభపరిణామంగా నేను భావిస్తా ఉన్నా. స్పీకర్ యాంటీ డిఫెక్షన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ ఫిరాయించిన వారికి సంబంధించి స్పీకర్ యాక్షన్ తీసుకోవాలి చట్ట ప్రకారం. అలాంటి స్పీకర్కి యాక్షన్ తీసుకోమని పార్టీ ఫిరాయించిన వారి మీద కంప్లైంట్ చేస్తే దీర్ఘకాలికంగా ఆయన దగ్గరే పెట్టుకొని దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం వలన న్యాయస్థానాలు కూడా ఇంటర్ఫీర్ కావడం లేదు. యాక్టులో కూడా యాంటీ డిఫెక్షన్ యాక్టులో స్పీకర్ ఇన్ని రోజుల లోపల యాక్షన్ తీసుకోవాలనేది లేకపోవడం వలన ఈ అనర్థాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని మీద పార్లమెంటులో ఎమెండ్ చేసి ఆ డ్యూరేషన్ కూడా నిర్ణయించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా కోర్టు వారు ఇప్పుడు ఇంటర్ఫీర్ అయి వితిన్ 3 months లో మీరు డెసిషన్ తీసుకోమని చెప్పడాన్ని హర్షిస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా మాట్లాడారు. కేసీఆర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలని కొంటున్నారు, కేసీఆర్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఆయన పార్టీలో చేర్చుకోవడాన్ని, పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నాడు అని చాలా ఘాటు విమర్శలు చేశారు. ఈ కేసీఆర్ అనే పదాన్ని తీసేసి అక్కడ చంద్రబాబు నాయుడు అని పేరు పెడితే ఈ 13 జిల్లాలకు కూడా వర్తిస్తుంది. ఇది అక్కడేమో ఆ విధంగా, ఇక్కడేమో ఈ విధంగా మాట్లాడడం చేయటం సమంజసం కాదు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేస్తున్నది రెండూ ఒక్కటే. అక్కడేమో తెలుగుదేశం వారు కేకలేస్తారు, ఇక్కడేమో డబ్బులు ఇచ్చి తెలుగుదేశం వారు ఎమ్మెల్యేలను కొంటారు. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏమిటంటే, ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు నైతికంగా ఈ రాష్ట్ర స్పీకర్ కూడా వర్తిస్తుంది. నైతికంగా తెలుగుదేశం పార్టీ బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు వితిన్ 3 months లో దీన్ని డిస్పోజ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద నైతికంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ స్పీకర్ గారు చెప్తారు, మేము అప్లికేషన్ ఇస్తే టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేశారు. ఈ విధంగా టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయని రిజెక్ట్ చేసి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించేటటువంటి స్పీకర్ వ్యవస్థ సరైనది కాదు. ఇవాళ ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నది. ఆ ఆర్డర్ నైతికంగా ఈ రాష్ట్రంలో కూడా పనిచేస్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. తక్షణమే 20 మంది శాసనసభ్యులు ఎవరైతే పార్టీ మారారో వారందరినీ డిస్క్వాలిఫై చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లవలసినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్నది. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కూడా అదే చెబుతున్నది. ఆ స్ఫూర్తిగా స్పీకర్లు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అలా కాకపోయినట్లయితే న్యాయస్థానాలు ఇంటర్ఫీర్ అవుతాయి. ఇది తెలుగుదేశం పార్టీ గమనించాలని, తెలంగాణలో ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇక్కడ తెలుగుదేశం కూడా చెంపపెట్టుగానే మేము భావిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, తప్పనిసరిగా సరైన టైంలో మేము కూడా కోర్టును ఆశ్రయించక తప్పదు, వెళతాము, తప్పనిసరిగా వెళతాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు.
అయితే వీ మస్ట్ గివ్ ఎ రీజనబుల్ టైం టు ది స్పీకర్. రీజనబుల్ టైం స్పీకర్కి ఇచ్చిన తరువాత న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానాల ద్వారా మేము ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కటి మాత్రం వాస్తవం, తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులు ఎవ్వరూ శాసనసభ్యులుగా కొనసాగలేరు. తప్పనిసరిగా వారు రాజీనామాలు చేయవలసినటువంటి పరిస్థితి గాని లేదా డిస్క్వాలిఫై చేసేటటువంటి పరిస్థితి గాని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చి తీరుతుంది ఉభయ రాష్ట్రాల్లో. దానిలో ఏ విధమైన సందేహం లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తు మీద గెలిచి మంత్రిగా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రొమ్ములు కొట్టుకున్నారు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని తీసుకెళ్లి మంత్రులు ఇస్తారట. అది కూడా చూడాలని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం, కేసీఆర్ గారికి ఒక న్యాయం, ఇద్దరికి రెండు రకాల న్యాయాలు ఈ భారతదేశంలో ఎలా కొనసాగుతాయో వేచి చూడాలి. చట్టాలను అతిక్రమిస్తే కేసీఆర్ అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఒక్కటే ఈ భారతదేశంలో. కాబట్టి చట్టాలను అతిక్రమించవద్దు. ఇప్పటికే ఇద్దరు అతిక్రమించారు. చంద్రబాబు నాయుడు గారికి అసలు చట్టాలంటే లెక్క లేదు. ఏదైనా చట్ట వ్యతిరేకంగా చేసి ఈ ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. స్విచ్ ఛాలెంజ్ విధానంలో కూడా కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యి తప్పని చెప్పాయి. రేపు జరిగేటటువంటి అనేక అంశాల్లో కూడా న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడు గారు అతిక్రమిస్తున్నటువంటి చట్టాలను తప్పనిసరిగా సరిచేస్తాయని మేము భావిస్తున్నాం. అది జనరల్ గా ఒక తీర్పు వచ్చింది అంటే, ఒక హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది అంటే ఆ తీర్పు ఆదర్శంగానే కడమ కోర్టులు కూడా తప్పనిసరిగా ఫాలో అవుతాయి సైటేషన్స్ లో. ఒకవేళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది ఉమ్మడి రాజధానిలో ఉన్నాం, ఉమ్మడి హైకోర్టు, ఆ తీర్పు అక్కడిచ్చి ఈ తీర్పు ఇంకో రకంగా ఇవ్వరు కదా. అంటే దాని టైం వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాం. అయితే నైతికంగా ఆ తీర్పుకి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యుడు. నైతికంగా కట్టుబడి ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కూడా అనేది నా అభిప్రాయం. నైతికంగా, లీగల్ గా కాదు, నైతికంగా తెలంగాణలో ఇచ్చినటువంటి సేమ్ ఫ్యాక్ట్స్ అక్కడ పార్టీ ఫిరాయించారు, ఇక్కడ పార్టీ ఫిరాయించారు. అక్కడ పార్టీ ఫిరాయింపుల మీద వ్యాఖ్యానించినటువంటి న్యాయమూర్తి తప్పనిసరిగా ఇక్కడ విషయాల్లో కూడా అదే న్యాయం ఉంటుందని మేము నమ్ముతున్నాం. అది లైవ్ లో ఉన్నంత కాలం. దాన్ని పైకెళ్లి మళ్ళీ స్టే తెచ్చుకుంటారా, లేకపోతే అది నలిఫై అవుతుందా అని అంతవరకు కూడా ఇదే ఫోర్స్ లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నైతికంగా ఈ రాష్ట్రంలో ఉన్న స్పీకర్ కూడా దాన్ని అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం. అది ధర్మం కూడా. డ్రోన్లు ఆ డ్రోన్లు తీగలాగి లోటస్ పాండు డొంక కదిపితే కాపుల్ని రెచ్చగొట్టి, కాపులకు అన్యాయం చేసి, కాపుల్ని జైల్లో పెడితే తెలుగుదేశం పునాదులే, ఎన్టీఆర్ భవన పునాదులే లెగిసిపోతాయి. జాగ్రత్త. కాపుల్ని బీసీలో చేరుస్తామని ఆశపెట్టి బీసీలో చేర్చకపోగా కాపుల మీద కేసులు పెట్టి కాపులందరినీ జైల్లో పెడితే ఎన్టీఆర్ భవనం పునాదులే కదులుతాయి. జాగ్రత్త. వరరామయ్య, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నా. ఏం ఆషామాషినా? ఎవరన్నారండి? మేమన్నా కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా? చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని అధికారంలో తీసుకురండి, కాపుల్ని బీసీలో చేరుస్తామన్నారు. 6 నెలల్లో చేరుస్తామన్నారు. ఇవాళ కాపుల్ని బలపరుస్తున్న వారు ఎవరైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు ఎవరైనా సరే, వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ భవనం యొక్క పునాదులు కూడా కదులుతాయనే విషయాన్ని దయచేసి వరరామయ్య గారికి తెలియకపోవచ్చు. ఆయన ఏదో డబ్బా గుట్టే కార్యక్రమంలో ఉన్నట్టున్నాడు. మోసం చేసి ప్రజలు ఎంతకాలం మీరు పరిపాలన చేస్తారు? కాబట్టి ఇవాళ ఒకే అంశాన్ని నేను ఇక్కడ మనవి చేస్తున్నా. తుని సంఘటన, రత్నాచల్ రైలు దహనం మంచి కార్యక్రమం కాదు. దాన్ని ఎవరు బలపరచడం లేదు. అది జరగడానికి గల కారణాలేమిటి? ప్రభుత్వ వైఫల్యం.
పోలీస్ యంత్రాంగం వైఫల్యం. ఏమండి జరిగి ఎన్నాళ్ళు అవుతుందండి? ఇప్పుడు జనవరి 37వ తారీఖున జరిగితే వాళ్ళ ఎన్ని నెలలు అవుతుందండి? ఇంతవరకు వాస్తవాలను కనుక్కోవడంలో ఎందుకు విఫలమైందండి ఈ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం? అన్ని లక్షల మంది వస్తారని ముందే తెలిసినా ఎందుకు పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ మోహరింప చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అడుగుతా ఉన్నా. కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయనేది మా భావన, మా ఆరోపణ. ఇంకా మంజునాథన్ కమిషన్ వేసింది నిజంగా కాపుల్ని బీసీల్లో చేర్చాలని చిత్తశుద్దితో వేస్తే దాని గురించి మనం ఏమన్నా మాట్లాడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కాలయాపన కోసం, కాపుల్ని మభ్యపెట్టడం కోసం, సమాజాన్ని చీల్చడం కోసం మంజునాథన్ కమిషన్ వేసి బీసీలకి కాపులకి మధ్యన రగడ సృష్టించడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే మంజునాథన్ కమిషన్ వేశారు. మంజునాథన్ కమిషన్ మీద ఎవ్వరికీ విశ్వాసం లేదు. 6 నెలల్లో చేరుస్తాన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెలలైందండి? వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు మరొకటి చెప్పారు. 5 సంవత్సరాలు 5,000 కోట్లు అన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 3,000 కోట్లు ఖర్చు పెట్టారా? కనీసం 30 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. దమ్ముంటే సవాల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని శ్వేతపత్రం రిలీజ్ చేయమని. 30 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంజునాథన్ కమిషన్ ద్వారా బీసీల్లో చేరుస్తారని నమ్మడానికి కాపులు సిద్ధంగా లేరు. కాపులు అమాయకులు కాదు. తప్పనిసరిగా కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమం పోరాటం ద్వారా మాత్రమే అవుతుంది. దాన్ని ముద్దగడ పద్మనాభం గారు పోరాట బాటలోకి తీసుకువెళ్లాలని మేము కోరుకుంటున్నాం. పోరాట బాట ద్వారా మాత్రమే కాపులు బీసీల్లో చేర్చేటటువంటి ప్రక్రియని చంద్రబాబు చేయగలుగుతారు తప్ప చంద్రబాబు గారు మసిపూసి మారేడుకాయ చేసి కాపులకి బీసీలకి తగాదా పెట్టి రణాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. అది తప్పు. బీసీలు కూడా సక్రమంగా సదుద్దేశంతో అర్థం చేసుకోవాలని వారిని వినయపూర్వకంగా కోరుతున్నాము.